హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. బ్యాండ్ మేళం మూవీ గురించి వన్ లైన్ లో చెప్పాలంటే ఇట్స్ జస్ట్ అన్ ఓకేష్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కొంచెం డీటెయిల్ గా చెప్తాను. సినిమా మొదలైనప్పుడు ఆ తెలంగాణ విలేజ్ అట్మాస్ఫియర్, రోషన్ చేసిన అల్లరి చూస్తుంటే పర్వాలేదు, బాగుంది అనిపిస్తుంది. రోషన్ రూరల్ బాయ్ క్యారెక్టర్లో చాలా న్యాచురల్గా యాక్ట్ చేశాడు. శ్రీదేవి కూడా రాజీ క్యారెక్టర్లో చాలా చక్కగా సరిపోయింది. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. ఎస్పెషల్లీ కోర్ట్ మూవీ తర్వాత వీళ్ళు మళ్ళీ కలిసి యాక్ట్ చేయడం ఫ్యాన్స్కి ఒక ట్రీట్లా అనిపిస్తుంది. కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే స్లో స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్టోరీ ఎక్కడి దాకా వెళ్లాలో తెలియక చాలా డ్రాగ్ చేశారు. హీరోయిన్ని గెలుచుకోవడం అనే కాన్సెప్ట్ మనం ఎన్నోసార్లు చూసేసాం. అందులో ఏమైనా ఎమోషనల్ డెప్త్ కొత్తగా ఉంటే బాగుండేది. ఆ తెలంగాణ యాస చాలా ఆర్టిఫిషియల్గా, బలవంతంగా మాట్లాడుతున్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్లో హీరోయిన్ పెళ్లి డ్రామా అయితే చాలా ప్రెడిక్టబుల్గా సాగుతుంది. కోన వెంకట్ గారు ఇంత రొటీన్ స్టోరీని ఎలా అప్రూవ్ చేశారో అని డౌట్ వస్తుంది. కానీ ఓవరాల్గా చూస్తే సినిమా కంప్లీట్గా ఎంగేజ్ చేయడంలో ఫీల్ అయ్యింది. పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే హీరో రోషన్ రోల్కి సెట్ అయ్యాడు, కానీ కొన్ని ప్లేసెస్లో యాక్టింగ్ కొంచెం ఓవర్ అనిపిస్తుంది. హీరోయిన్ శ్రీదేవి డీసెంట్గా పెర్ఫామ్ చేసింది, కానీ రోల్కి స్ట్రాంగ్ ఎమోషనల్ వెయిట్ లేదు. సీనియర్ యాక్టర్స్ సాయి కుమార్ లాంటి వాళ్ళు వాళ్ళకిచ్చిన స్కోప్లో బాగా చేశారు. టెక్నికల్గా చూస్తుంటే విజువల్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. పల్లెటూరి అందాలు బాగా చూపించారు. విజయ్ మ్యూజిక్ పర్వాలేదు, కానీ తిప్పుకుంటున్నావు సాంగ్ తప్ప మిగతావి అంత ఇంప్రెసివ్గా లేవు. స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉండడం వల్ల ఆడియన్స్కి బోర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే స్టోరీలో కొత్తదనం లేకపోవడం, కొన్ని ల్యాగ్ సీన్స్ ఉండడం, మెయిన్లీ ఎమోషన్లో డెప్త్ లేకపోవడం వల్ల ప్రాపర్గా రీచ్ అవ్వదు మనకి. అందుకే సినిమా చూస్తుంటే కొన్ని ప్లేసెస్లో బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫైనల్గా చెప్పాలంటే బ్యాండ్ మేళం సౌండ్ ఉంది, కానీ సోల్ మిస్ అయ్యింది. మరి అదండి బ్యాండ్ మేళం మూవీ రివ్యూ. మళ్ళీ మార్క్ మూవీ రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హ్యాపీ and stay tuned to బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. This is your Pinny Reviews signing off.